తెలంగాణలో 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడదాం అనుకుంటున్నారనమాట. ప్రెజెంట్ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గదా! ఈయన ఎంత మంచి వ్యక్తి అంటే ఉన్న గుళ్ళను కూల్చేస్తాడు. హిందువులంటే పడదు. అదవుతుందా? హైడ్రా పేరు మీద కేవలం మా గుళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఇంకొక పక్క పోనీ ఓట్లేసిన జనాన్నైనా చూసుకుంటామా అంటే హామీలు ఎన్ని ఇచ్చారండి? పోనీ సరదాగా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందండి? దాంట్లో ఈ రోజుకి ఎన్ని కంప్లీట్ అయినాయి? చెప్పండి. మహాలక్ష్మి అనేదో ఒక హామీ ఇచ్చిండ్రు. అది అవ్వలే. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి సంబంధించి యువత వికాసం అనేదో ఇచ్చారు. అది కూడా కంప్లీట్ అవ్వలే. కొన్ని సగం సగం కంప్లీట్ అయినాయి. కొన్ని అసలు అవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు. నెక్స్ట్ ఇంకా చాలా 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 చెప్పుకుంటూ వచ్చారు. చాలా ఇచ్చుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏవో ఇంకా పెంచుతాం అని చెప్పారు. ఇన్ని స్కీమ్స్ పెట్టినా దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి ఈరోజు? ఇది పక్కన పెట్టి ఈరోజు 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టడానికి చర్చలు జరుగుతున్నాయంట. ఈ ఫ్యామిలీస్ అందరూ బయటకు వచ్చేసి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు సడన్ గా కాలేజీ నుంచి ఎక్కడ వెళ్తాం? సో ఫ్యామిలీओं की शांतियों को बिगाड़े. కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. ఈ రోజు కూలగొడుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక అడుగు ముందుకు రారు. ఇట్లా ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేము ఏం చేయాలి? 11th 1 week లో బోర్డ్స్ రాస్తున్నాను. మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లానో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటది, డెఫినెట్గా ఉంటది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్ గా చదవలేకపోతున్నాను, కానీ ఏదో నాన్న అయితే వాళ్ళు ఏమంటున్నారు ఆ ఫ్యామిలీ వాళ్ళు? మీరు ఏదైనా చేసేటప్పుడు మాకు చెప్పాలి కదా. ఏదైనా సరే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి జనానికి, గవర్నమెంట్కి మధ్యలో. ఆ ప్లానింగ్ ఏంటి, పద్ధతి ఏంటి, మా పరిస్థితి ఏంటి? మీరు ఇక్కడ విగ్రహం పెట్టేస్తాం అంటున్నారు, మరి మా ఇల్లులు ఉన్నాయి, 100 మంది కుటుంబాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు తీసుకునే మెజర్స్ ఏంటి? ఇదంతా చెప్తే కదా మాకంటూ క్లారిటీ ఏడ్చేది. అదంతా వదిలేసి మీరు ఒక ప్యానిక్ క్రియేట్ చేసేస్తే ఎట్లా, ఒక క్లారిటీ లేకపోతే ఎట్లా అని వాళ్ళందరూ అడుగుతున్నారు. ఈరోజు ఇదే తెలంగాణలో 1,500 కోట్లు, మన హైకోర్టు కూడా రీసెంట్గా మాట్లాడింది దీని గురించి. ఆ డేటా అంతా కంప్లీట్గా మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి 1,500 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పడలే. నాకు మెసేజ్లు చేస్తున్నారు పర్సనల్గా, అన్న ఇంకా పడలేదన్నా, మాట్లాడన్నా దీని గురించి, ఫీజు రియంబర్స్మెంట్ పడలేదన్నా, అస్సలు పడలేదన్నా అని చెప్పి. స్కూల్లో కాలేజెస్లో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదంట. గవర్నమెంట్ ఇవ్వకపోతే మాకు సంబంధం ఏంటి, మా ఫీజులు అయితే మాకు కావాలి, లేదంటే మీకు సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ ఎలా ఉంటాయి మనకు తెలుసుగా. ఈరోజు స్టూడెంట్స్ ఇబ్బంది పడాలి. కొంతమంది సపోర్టర్స్ వచ్చేసి అంటారు, అరే అదేంటంటో స్టాచ్యూ పెడితే తప్పే ఉంది, మహానుభావులే వాళ్ళందరూ. మన సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా వీడియో చేసేకపోతే చూడండి, వాళ్ళందరూ మహానుభావులే, కాదని చెప్పట్లా. ఒక మహానుభావుడికి సంబంధించి గౌరవం ఎలా ఇస్తావు? ఆ మహానుభావుడి పేరు మీద ఆ 1,500 కోట్లు పంచు. మహాత్మా గాంధీ యువత వికాసం అని చెప్పి నువ్వు ఆ 1,500 కోట్లు పంచే. శుభ్రంగా పిల్లలందరూ కూడా కాలేజీకి వెళ్తారు, హ్యాపీగా చదువుకుంటారు. అప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి పేరుకి ఇది వచ్చేది. మన ఆంధ్రలో కూడా ఏమేమి జరిగినాయి చెప్పా, సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో 1,500 కోట్లు ఇప్పుడు ఆ పిల్లలకి ఇది చేయాలి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవట్లే. మనకు మాత్రం 5,000 కోట్లు పెట్టి పెద్ద విగ్రహం పెట్టాలి. డబ్బులు ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి డబ్బులని, ఎవరు కట్టే ట్యాక్స్లని? ఇవన్నీ స్టేట్ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసేనా మీరు కట్టేది? దానికంటూ క్లారిటీ ఇచ్చారా? నో, నాట్ ఎట్ ఆల్. అట్లీస్ట్ బయటికి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ద గవర్నమెంట్ షుడ్ బి సో క్విక్ టు రెస్పాండ్. లేదు మీరు ప్యానిక్ అవ్వకండి, మీ ఫ్యామిలీస్కి భరోసా ఉంటుంది. అదవుతుందా? ఇఫ్ ఇన్ కేసు ఈ డబ్బులు మేము బయట పబ్లిక్ నుండి గ్యాదర్ చేస్తాం అని ఏదైనా ఆలోచన ఉందా? లేదా వేరే ప్రైవేట్ ఫైనాన్స్ అయినా చేస్తారా? ఏంది, వాట్స్ ద ప్రొఫార్మ్ ఆఫ్ దిస్? ఇదంతా కూడా జనానికి చెప్పాలి. ద గవర్నమెంట్ ఈజ్ లైబుల్ టు ఆన్సర్ క్విక్లీ వెన్ ఎవర్ సంథింగ్ గెట్స్ అవుట్ ఆఫ్ హియర్ ఇన్ టు ద పబ్లిక్. కానీ ఎవరు చెప్పట్లే. ఈరోజు ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అని జనానికి అందజేశారో కరెక్ట్గా 100కి 100%. ఎన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి, ఇవేమీ ఎవరు లెక్క పెట్టుకోరు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇదని, బీఆర్ఎస్ అని, లేదా టీడీపీ వైసీపీ అని కొట్టుకు చేస్తారు అదోళ్ళు. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ హియర్. ఈరోజు యువత ఎక్కడికి పోతుంది తెలుగు రాష్ట్రాల్లో? వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ముందు వేయాలి కదా, రైతు భరోసా ముందు చూడాలి కదా, ఆ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఏదైతే స్కీమ్ ఏదో పెట్టారో దాని పేరు మీద ముందు ఇది చేయాలి కదా. యువత వికాసం అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, వేర్ ఇస్ దర్? ఇవి కదా ఉండాల్సిందే. పోనా 5,000 కోట్లతో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినా, ఇఫ్ దే ఆర్ బీయింగ్ ఇన్వెస్టెడ్
ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అది ఇంకా బాగుంటుంది. ఎప్పుడో కారిడోర్ కడతాం మేము, ఎప్పుడుకో వస్తాయి. చెప్పేది ఎట్లా ఉందంటే 10 రోజుల తర్వాత బిర్యానీ పెడతాం మేము, ఈ 10 రోజులు పస్తులు ఉండండి, అన్నం తినకండి అన్నట్టు చెప్తున్నారు. ఈరోజు యువత చదువు కదా మనకు కావాల్సింది. ఈరోజు వాళ్ళు చదువుకుంటే కదా రేపు రాష్ట్రం భవిష్యత్తు బాగుండేది. ఇప్పుడు ఎప్పుడో విగ్రహం కడతాం, ఎప్పటికో ఇవన్నీ లేస్తాయి, పక్కన ఉన్నాయి, డెవలప్ అయిపోద్ది. ఎప్పుడు డెవలప్మెంట్? వీళ్ళు ఇక్కడ చదివితే డెవలప్మెంట్ అయ్యేది, ఒక విగ్రహం కడితే కాదు. ఆయన ప్రతి నోటు మీద ఆయనే ఉంటాడు, మహాత్మా గాంధీ. ఆయన స్పెషల్గా మనం లేపేయాల్సిన వల్ల సీనియర్ ఎన్టీఆర్ గారు అయినా ఎవరైనా ఎనీ హిస్టారికల్ పర్సన్ దే విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ద గుడ్ థింగ్స్ దే హ్యావ్ డన్. దానికి సంబంధించి జనాలు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని మీరు ఈ విధంగా వేస్ట్ చేస్తూ పెద్ద పెద్ద విగ్రహాలు లేపుతాం, బంగారాలతో చేస్తాం, వెండిలతో చేస్తాం, లేదా 500 కోట్లు పెడతాం, 1600, 5000 కోట్లు పెడతాం. వాట్ ఈస్ దిస్? జనానికి బుద్ధి లేదు ఫస్ట్. ఇప్పుడు దీన్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చే ఎదవలు ఉన్నారంటే ఇంకా మనం వీ కెనాట్ సే అండి, వీ కెనాట్ సే. ఇక్కడ మహాత్మా గాంధీ గారితో ఇష్యూ కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారితో ఇష్యూ కాదు, వాళ్ళతో అసలు కాదు. స్వర్గీయులు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొద్దు మనకి. నేనేమంటున్నానంటే ఒక కామన్ మ్యాన్గా ఆలోచించండి. ఎవడి డబ్బు, ఎవడి సొమ్ము, ఎవడి అబ్బో సొమ్ము, ఇది మీరు ఆలోచించాలి. పోనీ కట్టేసే అంత డెవలప్ అయిపోయామా మనం? మన స్టేట్స్ అమెరికా అంతా, న్యూయార్క్ అంతా అయిపోయిందా? పోనీ ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసుకోవడానికి డబ్బులు మిగిలిపోయినాయా మనకి? స్టేట్ మీద అప్పు ఎంతో కొంత ఉందిగా, డెవలప్మెంట్స్ ఇంకా జరగాల్సిన చోట్లు చాలా ఉన్నాయిగా, స్కీములు ఇంకా పంచాల్సినవి చాలా ఉన్నాయిగా, వెల్ఫేర్ పథకాలు ఇంకా అందని జనాలు చాలామంది ఉన్నారుగా, ఫీజు రియంబర్స్మెంట్లు వెళ్ళని స్టూడెంట్స్ ఉన్నారుగా, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారుగా. ఎంతమంది ఇబ్బంది పడుతుండగా 5,000 ఎందుకు అని అడుగుతున్నా, 5,000 కోట్లు పెట్టి. షేర్ చేయండి వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి మన దగ్గర, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.